అందరికీ నమస్కారం అండి. సీఎస్తో ముగిసిన తెలంగాణ ఉద్యోగుల భేటీ పీఆర్సీపై మరో సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా పీఆర్సీతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి అని చెప్పేసి సీఎస్ రామకృష్ణారావు గారికి ఉద్యోగులు చేసి నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందండి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో భాగంగా సర్కార్ అలసత్వాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తామని తెలంగాణ ఎంప్లాయీస్ చేసి పునరుద్ఘాటించింది. జూన్ 2వ తేదీలోగా 51%తో ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని సర్కార్కు అల్టిమేటాన్ని జారీ చేశారు. ఈ మేరకు జేసీ నేతలు శుక్రవారం సచివాలయంలో సీఎస్కే రామకృష్ణారావు గారిని కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. ఈ నెల 17వ తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా మండల డివిజన్ కేంద్రాలతో పాటుగా హైదరాబాద్లో హెచ్ఓడి కార్యాలయాలు సచివాలయంలో నిరసనలు తెలుపబోతున్నట్లు జేసీ నేతలు ప్రకటించారు. ఇక పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏకమొత్తంగా ఒకేసారి ఇవ్వాలి. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే సుమారుగా 13,000 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏకమొత్తంగా విడుదల చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ కార్డుల జారీలో ఆలస్యంపై నిరసన కూడా వ్యక్తం చేశారు. మే 1వ తేదీ నుంచి వర్తించేలా హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరడం జరిగింది. ఇక సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, వీటితో పాటుగా 64 డిమాండ్ల పరిష్కరించాలని కోరడం జరిగింది. ఇక సీఎస్ను కలిసిన వారిలో పొలగం దామోదర్ రెడ్డి, అలాగే శ్యామ్ గారు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా 51%తో ఫిట్మెంట్ ప్రకటనపై ఎంప్లాయీస్ అల్టిమేటం జూన్ 2వ తేదీలోగా జారీ చేయాలని చెప్పేసి మెయిన్గా ప్రకటించడం జరిగిందండి. సో 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన తెలంగాణ రాష్ట్రంలో 2వ పీఆర్సీకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ పీఆర్సీ కమిషన్ తన పనిని తాను చేసుకుంది. ఇక పీఆర్సీ కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి అందజేయడం మాత్రమే. ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి ఆ పీఆర్సీ కమిటీ ఇచ్చే రిపోర్ట్ని తెప్పించుకోవాల్సిందిగా ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. దాని ప్రకారంగా పీఆర్సీ పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.